నమ్ముకున్నాం కదయ్యా, స్వస్థతలు చేస్తావు, అద్భుతం చేస్తావు, మేము విశ్వసించాం కదయ్యా నిన్ను. ప్రభు అంటాడు, నేను అప్పుడే కానీ ఒకవేళ వచ్చుంటే, అప్పుడే వచ్చి నువ్వు అడిగింది చేసుంటే మహిమ ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు లాజరు బ్రతుకున్నాడు కదా, లాజరుకు వచ్చింది అనారోగ్యమే కదా. ఎన్నో మంది స్వస్థపడ్డారు నా చేతుల ద్వారా, కానీ మహిమ రాలా వాళ్ళకి. ఇప్పుడు నేను చేయబోతున్న ఈ కార్యము ఇక్కడున్న వాళ్ళు అందరూ చూచినట్లుగా నా మహిమను వెల్లడిపరచబోతున్నాను. ఎన్నో మందిని స్వస్థపరిచాను, ఎన్నో మందికి దారి చూపించాను, వాళ్ళ ద్వారా నా నామానికి మహిమ రాలా. కానీ నీ కుటుంబాన్ని కోరుకున్నా, నిన్ను కోరుకున్నా, నేను నీ ద్వారా మహిమను తెచ్చుకోవాలనుకుంటున్నా. అందుకే నీ విషయమై నేను ఆలస్యం చేశా, త్వరగా రాలా. అందుకే ఆలస్యం చేశా. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఇక్కడ నిలిచి ఉన్న నీ బంధువులు, రక్త సంబంధులు అందరి మధ్య నేను చెయ్యబోతున్న అద్భుతము ద్వారా నన్ను చూడటమే కాదు, బ్రతికిన లాజర్ని చూడటానికి కూడా యెరూషలేముకి జనాంగము రాబోతున్నారు. ఓ లాజరు రా బయటికి అనగానే యేసు నామములో చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికి వచ్చినట్లుగా, చనిపోయిన నీ ఆశలు, కోరికలు అన్నీ నా దేవుడు యేసు నామములో తిరిగి ఈ 11వ మాసంలో బ్రతికించబోతున్నాడు. నీ ద్వారా మహిమను తెచ్చుకోబోతున్నాడు. నీకు కలిగిన శ్రమ ద్వారా మహిమను తెచ్చుకోబోతున్నాడు. నీకు కలిగిన నిందల ద్వారా మహిమను తెచ్చుకోబోతున్నాడు. ఓ సియోను కుమార్తె, ఓ సంగమా, దేవుని కుమారులా, మీరు కొద్దిగా కనిపెట్టుకుని ఓపిక ఉండినట్లయితే నా దేవుడు మహిమను నీవు మాత్రమే కాదు, నీవు పాడైపోతే, నాశనం అయిపోతే చూడాలని ఆశ కలిగిన అందరూ చూచున్నట్లుగా, వాళ్ళు కళ్ళు గింగిరమన్నట్లుగా నా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు, ఒక మిరాకిల్ చేయబోతున్నాడు. నువ్వు ఊహించిన విధంగా నా దేవునికి నీకు మహిమ కలగబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచుకుందామా. హల్లెలూయా.